రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, ఈ సంబరాలు, నెలకొక పండుగ, హడావడి, అమ్మవారి జాతరలు, అమ్మవారి పండుగలు, పులివేషాలు, డప్పు వాయిద్యాలు, తప్పెటి గుళ్ళు, రకరకాలవన్నీ ఉన్నాయి. అయితే మనకు ఏమనిపించిందంటే, ఏమిటి ప్రతి నెల పండుగ అని కాదు. ప్రతి నెల పండుగ ఉంటేనే ప్రతి మనిషికి చైతన్యం ఉంటుంది అని అవి నిరూపించాయి. పెద్దల ఏర్పాటు చేసినటువంటి ఈ సందడులు, పులివేషాలు, అమ్మవారి వేషాలు, కాళీ వేషాలు, డప్పులు, గుండెలో దడక్కిడేట్టుగా వాయిస్తూ ఉంటారు డప్పులు. ఈ డప్పులన్నిటికీ ఒక చైతన్యం మనిషిలో వస్తుంది. అంటే ఏదో మామూలుగా కాలం గడిపే కన్నా ఒక చైతన్యం, అంటే ఒక హుషారు. మనిషి, చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు, పెద్దలు చూసి ఆనందిస్తూ ఉంటారు ఆ డప్పు వాయిద్యాలకి, ఆ చిందులకి. సరే, ఇంకా ఆడవాళ్ళ సంగతి చూస్తే అప్పటి వరకు లోపల పెట్టిలో పెట్టుకుని చీరలన్నీ తీసి కొడుతూ ఉంటారు. ఆ వారం రోజులు, 10 రోజులు, ఎన్ని రోజులు పండుగ జరిగితే అన్ని రోజులు ఆ పెట్టుకుని చీరలు కట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక సందడి, ఆ సందడి ఒక చైతన్యం. మనిషికి ఎప్పుడు ఒకే వరలాగా ఉండకుండా ఆ చైతన్యాన్ని కల్పించేటువంటి ఈ సంబరాలు. అయితే ఈ చైతన్యమే, ఈ పండుగలు, ఈ సందడులు లేకపోతే మనిషి స్తంభించిపోతాడు, మనసు స్తంభించిపోతాయి, అతను పనులు స్తంభించిపోతాయి, కాలం స్తంభించిపోయినట్టుగా ఫీల్ అవుతాడు. ఏమిటూ అని నిరాశపడతాడు. ఆ నిరాశను తప్పించడానికి నెలకు ఒక పండుగలా తయారు చేశారు మన పూర్వీకులు అతి తెలివితేటలతో. ఇదే రవికుమార్ జీవన వేదం.